హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ యాంకర్ అనుష. తాజాగా అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి అలాగే మెగా ఫ్యామిలీకి జరుగుతున్న గొడవ గురించి మనందరికీ తెలిసిందే. పుష్ప 2 మూవీ రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారి ఇంటికి నాగబాబు గారు అలాగే చిరంజీవి గారు వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత జైలు నుండి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ గారు కూడా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు రీసెంట్ గా చిరంజీవి గారిపై ఒక చిన్న కమెంట్ చేసిన అల్లు అర్జున్ గారు నెటిజన్స్ దీని మీద సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేశారు. సో ఆ కమెంట్ ఏంటంటే, తాజాగా ప్రధానమంత్రి మోదీ గారు నిర్వహించిన వేవ్స్ అనే కార్యక్రమంలో అల్లు అర్జున్ గారు హాజరవడం జరిగింది. అల్లు అర్జున్ గారు మాత్రమే కాదు, ఎంతో మంది సెలబ్రిటీస్ అలాగే ఫిల్మ్ స్టార్స్ అండ్ ప్రముఖులు ఎంతో మంది అక్కడికి వచ్చారు. మన మీడియా మిత్రులు అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడించగా అప్పుడు ఒక సంచలన వ్యాఖ్య చేశారు. అదేంటంటే, మా నాన్న 70 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, మా తాతయ్య దాదాపు 1000 సినిమాల్లో నటించారు, మా మామ చిరంజీవి గారు సౌత్ ఇండియాలోని ఒక సూపర్ స్టార్ అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మా మామయ్య సపోర్ట్ నాకు ఎంతో ఉంది, చిన్నప్పటి నుంచి ఆయన ప్రభావం నాకు చాలా ఉంది, అందుకే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అని చెప్పడం జరిగింది. అయితే కొంతమంది నెటిజన్స్ ఏం చెప్తున్నారంటే, చిరంజీవి గారి సపోర్ట్ లేకుండానే ఇంత దూరం వచ్చారా మీరు, చిరంజీవి గారి సపోర్ట్ ఉండడం వల్లనే కదా ఈ పొజిషన్ కి వచ్చారు అని కొంతమంది కమెంట్స్ పెట్టగా, దాంతో పాటు అల్లు అర్జున్ గారు ఇంకొక పాయింట్ ఏమన్నారంటే, నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉన్నా సరే అభిమానుల వల్లనే, నా అభిమాన ఫ్యాన్స్ వల్లనే నేను ఈ పొజిషన్ కి రావడం జరిగింది అని చెప్పడంతో మన సోషల్ మీడియాలో కొంతమంది ఏం కమెంట్స్ చేస్తున్నారంటే, అటు మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోను అలాగే అభిమానుల సపోర్ట్ ఉండడం వల్లే ఈ స్థాయికి అల్లు అర్జున్ గారు వచ్చారు, ఎంతో కష్టపడ్డారు అని చెప్పుకొస్తున్నారు. వేవ్ సదస్సు కార్యక్రమంలో జరిగిన ఈ చిన్న కమెంట్ సోషల్ మీడియాలో ఇది చిన్న హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.